ఎప్పుడు చికెన్ కర్రీ చేద్దామన్నా నాకైతే ఆనియన్స్ నా మీద పగ పట్టేసాయి అనుకుంటాను. ఎప్పుడు చూసినా ఏడిపిస్తూనే ఉంటే ఒక 30 సెకండ్స్ వరకు మాత్రం పక్క నన్ను ఏడిపిస్తాయి. కానీ ఆంటీ వాళ్ళైతే నవ్వుతున్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఆనియన్స్ కట్ చేస్తుంటే కండ్లోంచి నీరు వస్తున్నాయి ఆంటీ అని చెప్పి అయితే నేను ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అయితే కొంచెం అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అన్నీ వేసుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అయితే నేను వేసుకోలేను, మీరు వేసేసుకోండి. తర్వాతనే అది ఆనియన్స్ ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయ్యి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే 3 వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత మంచిగా ఫ్రై అయినాక అయితే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మనమైతే మొత్తం స్లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక అయితే మనం ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత తీయొద్దు, మొత్తం స్లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. ఇలా చూసారా, ఆయిల్ మొత్తం ఇట్లా సపరేట్ అవ్వాలి చికెన్లో నుంచి. అయితే మనకు చికెన్ మంచిగా ఉడికినట్టు అనమాట. ఇక్కడ ఇలా మంచిగా కింద కూడా అడగనియకుండా మంచిగా కలుపుకోవాలి, అయితే టేస్ట్ బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నప్పుడు మాత్రం కింద స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మర్చిపోకండి, లేకుంటే మాడిపోతుంది, కింద అడుగు అంటేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా మంచిగా కారం అనేది మంచి ఆయిల్లో ఫ్రై అయినాక అయితే టొమాటోస్ వేసుకోవాలి. మనం టొమాటోస్ కూడా మంచిగా కడుక్కొని వేసుకోండి అనమాట. లోపల గింజలు కూడా వేసుకోవద్దు. మంచిగా ఇట్లా ఒక 2 to 3 సెకండ్స్ వరకు మూత పెట్టుకొని ఇలా మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి మనము. టమాటా అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సార్ నేనంటే వేయడం మర్చిపోయినా కాబట్టి వేసుకున్నా. టేస్ట్కి తగ్గట్టు వాటర్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ ఎంత మంచిగా ఉడిపోయిందో చికెన్, అంతవరకు అయితే నేను చపాతీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ, ఇక కుమ్మేయడమే.